రీసెంట్‌గా నేనొక హర్రర్ ఫిల్మ్ చూశాను గైస్. ఆ మూవీ నేమ్ వచ్చేసి 'టాక్ టు మీ' అనమాట. సో, ఇదొక హర్రర్ అలాగే థ్రిల్లర్ మూవీ అనమాట. మీకు అంటే నాకు ఈ సినిమా చూసిన తర్వాత హర్రర్ ఏమో గానీ, థ్రిల్లింగ్ అయితే బా అనిపించింది. నెక్స్ట్ ఏం జరిగిద్దని. హర్రర్ సీన్స్ కూడా ఉంటాయి గానీ, మరీ ఎక్కువ ఉండవనమాట. సో, దీంట్లో బేసిక్ ప్లాట్ ఆఫ్ ద మూవీ ఏంటి అంటే, ఏదైతే మన హీరోయిన్ ఉంటుందో, అయితే ఈ హీరోయిన్‌కి కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు గదా! అయితే ఆ ఫ్రెండ్స్ దగ్గర ఒక టైప్ ఆఫ్ హ్యాండ్ ఉండిద్ది. హ్యాండ్ బొమ్మ లాంటిది. సో, ఇప్పుడు మీరు ఆ హ్యాండ్‌ని పట్టుకొని టాక్ టు మీ అంటే మీతో ఏదన్నా దెయ్యం మాట్లాడిద్దనమాట. ఒక గోస్ట్ లాంటిది. సో, ఒక పర్టిక్యులర్ ఫైండ్ ఏమైద్ది అంటే, ఈ హీరోయిన్ వాళ్ళ తమ్ముడు ఉంటాడు గదా! ఆ తమ్ముడికి దెయ్యం అయితే దూరిద్దనమాట. సో, అయితే ఆ దెయ్యం వెళ్ళిపోదు. అసలు ఆ దెయ్యం ఎవరు? ఎందుకు దూరింది? ఎందుకెళ్ళిపోదు? దానికి హీరోయిన్‌కున్న సంబంధం ఏంటి? లాస్ట్‌కి వీళ్ళెలా బయటికి పంపించారనేది మీరు స్టోరీ చూసైతే తెలుసుకోవాలనమాట. సో, బేసిక్‌గా స్టోరీ ఫస్ట్ ల్యాగ్‌గా అనిపించినా గానీ, తర్వాత ప్లాట్‌ని అందుకునిద్ది. ఒక స్టార్టింగ్ అనిపించకపోయినా ఎండింగ్‌కి వచ్చేసరికి మీకు మంచి ఫీల్ అయితే వస్తది ఈ సినిమా గురించి. సో, ఇదైతే చెప్పాను కదా! ఒక హర్రర్ థ్రిల్లర్ ఫిలిం అనేసి. సో, నన్నడిగితే ఇది చూడాలా వద్దా అంటే, ఒక టైమ్ పాస్‌కి ఒక మంచి డీసెంట్ హర్రర్ ఫిలిం చూడాలంటే ఖచ్చితంగా